సెషన్కి ఎందుకు రాలేదు? హాయ్, కామన్ తెలుగు. ఏంటి? ఫ్రెంచ్ అండి. ఫ్రెంచ్ క్లాస్కి వెళ్ళొస్తున్నాను. ఇదే సెషన్కి వచ్చే టైమా? సెషన్ జరిపే చోట ఇది. అందరూ గట్టిగా అరుస్తున్నారండి. నా వల్ల కావట్లేదు. సెషన్లో ఏం చేస్తారు? మాట్లాడతారు అంతేగా. ఫర్ అ చేంజ్ అలా నడుస్తూ మాట్లాడుకుందారండి. థ్యాంక్ యూ. చెప్పండి, అక్క ఎలా ఉన్నారు? అక్కతో నా గురించి ఏమైనా చెప్పారా? మనం ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమా? క్విట్ ప్రో కో. ఏంటి? మీరు నన్ను ఏం అడిగినా నేను ఆన్సర్ చేయాలి. అదే విధంగా నేను మిమ్మల్ని ఏం అడిగినా మీరు ఆన్సర్ చేయాలి. ఏమైనా అడగొచ్చా? అడగొచ్చు, బట్ అబద్ధం చెప్పకూడదు. ఐఎమ్ సైకాలజిస్ట్. నువ్వు అబద్ధం చెప్తే నేను కనిపెట్టేస్తాను. అది ఓకే, కానీ ఫస్ట్ క్వశ్చన్ నేనే అడుగుతా. ఎవరినైనా లవ్ చేశారా? దానికి ఈ గేమ్కి ఏంటి సంబంధం? ఇందాకేగా అన్నారు ఏమైనా అడగొచ్చని. సమాధానం చెప్పండి. 12 మందిని లవ్ చేసుంటాను. ఎవరు? మీరా? ఎస్. 12 మందినా? ఏమండి, నేను ఎంత పొగరుగా మాట్లాడినా మీరు ఎంత సాఫ్ట్గా డీల్ చేశారు. మీరు 12 మందికి హ్యాండ్ ఇస్తారో చెప్పండి. ఒకవేళ వాడే హ్యాండ్ ఇచ్చినా మీలాంటి అమ్మాయిని దూరం చేసుకున్నాడంటే వాడు ఎంత మూర్ఖుడై ఉండాలి. ఊరికే అబద్ధాలు ఆడకండి. నాకు తెలిసి మీరు ఎవరిని లవ్ చేసి ఉండరు. మీరు ఒక సైకాట్రిస్ట్. అబద్ధాలు ఆడకూడదు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు రగ్బీ మ్యాచ్ చూసారా? చిన్నప్పుడు రగ్బీ ఆడి ఆడి ఉన్న వైలెన్స్ మొత్తం నా బాడీలోకి దూరి అది కోపంగా మారి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. రగ్బీ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? గోల్ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్తో కలిపి 11 మంది. కబడ్డీ అన్నా కూడా నమ్మేదాన్ని. నేను అలా వన్ సెకండ్. మీ అక్కకి సాఫ్ట్గా ఉండేవాడంటే ఇష్టమా, లేదా నాలాగా అన్యాయాన్ని ఎదిరించే రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడంటే ఇష్టమా? నేనైనా ఏసీ రూమ్లో సోఫాలో కూర్చోపెట్టి 6 వారాలు అడ్వైస్ చేస్తున్నాను. తను హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. నీలాంటి పబ్లిక్ వైలెన్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని కనీసం 6 నెలలు జైల్లో పెడుతుంది. ఓ, హ్యూమన్ రైట్స్లో ఉన్నారా? సూపర్. బ్యాంక్ వాళ్ళు, అప్పిచ్చే వాళ్ళు, తీసుకునే వాళ్ళు, వీళ్ళని చూస్తేనే నీకు కోపం వస్తుంది. మీరు ఎవరి దగ్గరైనా ఓ 1000 రూపాయలు అప్పు చేశారా? కూడా ఉన్నవాడైనా ఇచ్చేటప్పుడు మాత్రం వాడు ఆస్తినే ఇస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు? ఈ రోజు డబ్బేనండి ముఖ్యం. డబ్బులు లేనివాడు 10 రూపాయలకి రీఛార్జ్ చేస్తే 4 రూపాయలు ట్యాక్స్ పడుతున్నారు. ఉన్నవాడు 500కి టాప్అప్ చేస్తే ఫుల్ టాక్ టైం అంటున్నారు. అదేనండి ఈరోజు మన దేశం పరిస్థితి. అప్పు ఇచ్చినవాడు అరాచకాలు చేయడం, తీసుకున్నవాడు అవమానం పడ్డమేనండి నా ప్రాబ్లం. అప్పు చేసిన వాడికి మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది. మా నాన్న వల్ల ఆ బాధను మా కుటుంబము అనుభవించింది. ప్రతి కొడుకు వాళ్ళ నాన్న వీపు మీదకెక్కి ఆడుకోవాలని ఆశపడతాడు. నేను అలాగే ఆశపడ్డాను. కానీ మా నాన్న అప్పులు చేసి నా వీపు వెనక దాక్కున్నాడు. కన్నా, నేనున్నానని చెప్పుకో. నా రంగస్వామినా? రంగస్వామినా, ఇంట్లో ఉన్నావా? కర్ణా, నాన్నని పిలవరా. మా నాన్న ఇంట్లో లేరు మావయ్య. పోనీ అమ్ముందిగా, పిలవరా. అక్క, నీ మొగుడు లేడా? అక్క, డబ్బు తీసుకుని 5-6 నెలలు అవుతుంది. ఈ రోజు ఇస్తాను, రేపు ఇస్తానంటే పర్వాలేదు. నా మొహం చూసి పారిపోవడం ఏమైనా బాగుందా? నువ్వే చెప్పక. అక్క, తప్పుగా అనుకోకు. నీ తాళిని తెంచిన పాపం నాకొద్దు. దాన్ని నువ్వే తీసిచ్చేయి.